మనసు కదిలించే మరొక కథ మీకోసం. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని పెళ్లి కూడా చేసుకుంటారు. కొన్నాళ్లకి అమ్మాయికి ఒక చర్మ వ్యాధి వస్తుంది. కొద్ది కొద్దిగా తన అందం తరగడం మొదలవుతుంది. ఒకరోజు అబ్బాయి జాబ్ నుంచి వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్ జరిగి తర్వాత రోజు నుంచి తనకి కళ్ళు కనిపించడం లేదని ఆ అమ్మాయికి చెప్తాడు. తను ఎంతో ప్రేమతో తనని చూసుకుంటుంది. అతనికి కళ్ళు కనిపించకపోయినా తోడులా నిలబడి ఆ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకుంటుంది. అలాగే అబ్బాయి కూడా ఆ అమ్మాయి ప్రేమని అర్థం చేసుకుంటూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కానీ కొన్నాళ్లకు ఆ అమ్మాయి వ్యాధి ముదిరి చనిపోతుంది. ఆ తర్వాత ఆ అబ్బాయి మనసు విరిగి ఆ ఊరిని విడిచి వెళ్తుండగా తన స్నేహితుడు కనిపించి, అరే నీకు కళ్ళు లేవు కదా, ఇన్నాళ్ళంటే నీ భార్య తోడు ఉండేది, ఇప్పుడు నువ్వు ఎలా జీవిస్తావురా అని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి, నాకు కంటి చూపు పోలేదు మావా, నా భార్య కోసం నేను గుడ్డివాడిలా నటించాను. తనకున్న వ్యాధి గురించి నాకు తెలిస్తే తను ధైర్యం కోల్పోయి నాకు దూరం అవుతుందేమోనని భయపడి అలా చేశాను అని అంటాడు. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, భర్తని ఒక ఏటీఎంలా, ఒక డ్రైవర్లా, ఒక సెక్యూరిటీ గార్డ్లా చూసే ఆడవాళ్ళైనా, అలాగే భార్యని ఒక పని మనిషిలా, జీవం లేని శవంలా, పలకరింపుకు కూడా నోచుకొని ఒక చెక్క బొమ్మలా చూసే మగవాళ్ళైనా ఇద్దరూ తెలుసుకోవాలి ఒకరికి ఒకరు.